హలో రవి, అవును, మీరెవరు? నా పేరు వినయ్. నేను రవితో మాట్లాడొచ్చా? నాకు రవి అంతా ఎవరు తెలీదు. మీరేదో రాంగ్ డయల్ చేశారనుకుంటా. ఓ సారీ అండి, కానీ డైరీలో ఈ నెంబరే నేను రాసి ఉంచాను. పర్వాలేదండి. బై ది వే, మీ వాయిస్ చాలా స్వీట్ గా ఉంది. మీతో మాట్లాడుతుంటే నా ప్రాబ్లమ్స్ మొత్తం నేను మర్చిపోతున్నాను. థ్యాంక్ యూ. సరే ఓకే, మీ పేరెంట్ అని తెలుసుకోవచ్చా నేను? రాంగ్ నంబర్. ఈ రోజు నాకు లక్కీ డే అనుకుంటా. రాంగ్ నెంబర్ లో సరైన పర్సన్ ని కలిశాను. మీ ఫ్లోటింగ్ ని మీరు ముగించేశారంటే నేను ఫోన్ పెట్టొచ్చా? సరే బాయ్. బాయ్. లలి, లలి, ఇదిగో నీ డ్రింక్. థ్యాంక్ యూ. ఇది ఏంటో కూడా తెలియడం లేదు. నువ్వేం ఆలోచిస్తున్నావు? నేనేమనుకుంటున్నానంటే నీ డబ్బే నిన్ను బ్రతికిస్తుంది. కాస్త నా మీద ప్రేమ చూపించడానికి టైం స్పెండ్ చేయొచ్చు కదా. టైంకి మనం వెల కట్టలేం. డబ్బు కూడా సంపాదించవచ్చు, కానీ టైంని వెనక్కి తీసుకురాలేం. కానీ ఇంట్లో నాకు ఒంటరిగా ఉండడానికి బోర్ కొడుతుంది. అయితే నువ్వు పని చెయ్యి. నేను నువ్వే ఒక పనిలో బిజీగా ఉంచుకో. కొత్తగా స్కిల్స్ పెంచుకో, ఏదైనా హాబీ అలవాటు చేసుకో, బయటికి వెళ్ళి కొత్త వాళ్ళని పరిచయం చేసుకో. ఇలా చూడు, నిన్ను నువ్వు బిజీగా ఉంచుకుంటే నీకు ఎప్పుడూ బోర్ కొట్టదు, సరేనా? హలో హలో, రాంగ్ నెంబర్. మీకు ఈరోజు ఏం ప్రాబ్లం అయింది? నా వాయిస్ వినడానికి కాల్ చేశారు. మీ వాయిస్ విన్న తర్వాతే నా మైండ్ చాలా ఫ్రీగా ఉంది. మీరు ఇలా రోజు నాకు కాల్ చేస్తే చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకుంటారు? పెద్దగా ఏమంటారు, ఇద్దరు లవ్వర్స్ మాట్లాడుతున్నారు అనుకుంటారు. వాళ్ళు ఏమంటారు? నాకు తెలీదు. మిమ్మల్ని ఎదురుగా కలవాలి, మీతో మాట్లాడాలి, మీతో పరిచయం పెంచుకోవాలి. ఇంకా తర్వాత నువ్వేం చేస్తావు? నేను అలాగే తీసుకుని నా ఒంట్లో పడుకోబెట్టుకుని ఫీల్ అవ్వాలి. ఒక విషయాన్ని చెప్పడము చేయడానికి చాలా డిఫరెన్స్ ఉన్నాయి. అయితే మేడం, అప్పుడు మనం కలుద్దామా? నేను నిన్ను మీట్ చేయను. నువ్వు మీట్ అవుతావు, నువ్వు ఖచ్చితంగా వస్తావు. తర్వాత నేను వచ్చి నీకోసం వెయిట్ చేస్తూ ఉంటాను. See you. ఒక్క నిమిషం ఉండు. హలో, ఏంటి? ఇంత పెద్ద తప్పు ఎలా జరిగింది? మీరు అసలు పనికి మాలిన వాళ్ళు. ఒక పని ఎలా చేయాలో తెలీదా మీకు? గంట క్రితమే ఫ్యాక్టరీ నుంచి ఇంటికి వచ్చాను, అంతలోనే మీరు... సరే చెప్పు, అక్కడ ఆఫీసర్ ఎవరు? వాడిని కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. వాడికి ఏదైనా స్నాక్స్ ఇవ్వండి, అలాగే నేను వచ్చేస్తాను. ఓకే, బాయ్. ఏమైందండి? అన్నీ ఓకే కదా? ఎందుకు ఇంత టెన్షన్ అవుతున్నారు? భగవంతుడా, ఏమని చెప్పను? ఫ్యాక్టరీలో రైడ్ జరుగుతోంది. ఈ టైంలోనా? నీకేమని చెప్పాలి? సరే, అది వదిలే. నేను వెంటనే ఫ్యాక్టరీకి వెళ్ళాలి. ఐఎమ్ రియల్లీ సారీ. నేను వెళ్ళి ఉదయాన్నే వస్తాను, ఓకే? నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండు. వస్తాను. అరే ఆగండి, మీ డ్రెస్ ని చేంజ్ చేసుకొని వెళ్ళండి. ఫ్యాక్టరీలో రైడ్ జరుగుతోంది, ఇదంత ముఖ్యం కాదు. నేను వెళ్ళొస్తాను, జాగ్రత్త. వినయ్, అవునండి,
మీరెవరు? నాకు కాల్ చేసి నన్ను మర్చిపోయావా? సరే ఓకే, నేను వెళ్ళిపోతాను. షీలా, ఇదేంటి కళా నిజమా? నీ గొంతు కన్నా నేను ఎదురుగా చూసినప్పుడు చాలా అందంగా ఉన్నావు. నన్ను గొప్పగా మాట్లాడినందుకు థ్యాంక్స్. నన్ను అలా చూడద్దు. నువ్వు ఇలాగే చూస్తూ ఉన్నావు అంటే నన్ను నేను కంట్రోల్ చేసుకోలేను. ఏదైనా సరే తలుపుకు బయట నిలబడి మాట్లాడతారా? అరే అదేమీ లేదు, రా లోపలికి రా. ఏంటి విషయం? మీరు చాలా సంతోషంగా ఉన్నారు. నీలాగే నాకు రోజు బాగా గడిచింది. అప్పుడు మనం సెలబ్రేషన్ చేసే తీరాలి. ఖచ్చితంగా. సరే, నేను వెళ్ళి త్వరగా డ్రింక్ పెడతాను. మ్? దీంతో పాటు స్నాక్స్ తెచ్చావా? మీకు స్నాక్స్ అంతా అవసరం లేదు, ఎందుకంటే నేను ఈ పక్కనే ఉన్నాను కదా. నీ మాటలు ఈ మత్తు కంటే ఇంకా మత్తెక్కిస్తున్నాయి. అలాగా? అది సరే, ఈ సెలబ్రేషన్ ఎందుకో తెలుసుకోవచ్చా? నా డీల్ ఫైనల్ స్టేజ్కి చేరుకుంది. దాని గనక క్రాక్ చేస్తే మన జీవితం అంతా మారిపోతుంది. నేను చాలా సంతోషంగా ఉన్నాను. నాకు అన్నీ తెలుసు మీ వల్ల అవుతుందని. కంగ్రాచులేషన్స్ ఇన్ అడ్వాన్స్. ఇప్పుడు మీరు ఈ డీల్ని క్రాక్ చేసి చూడండి. హ్మ్.
అబ్బా ఏంటిది, నాకు కాల్ వస్తుంది, మాట్లాడి తీరాలి. నేను ఇప్పుడే వస్తాను. హలో, ఎందుకు ఫోన్ తీయట్లేదు? ఇంకొకసారి చేసి చూద్దాం. అరే, ఫోన్ తీయకుండా ఏం చేస్తున్నావు నువ్వు? శిలా, ఇప్పుడు నేను మాట్లాడడానికి టైం లేదు. దయచేసి నువ్వు ఒంటరిగా వదిలేస్తావా? కానీ ఏమైంది? ఎందుకు మాట్లాడవు? శిలా ప్లీజ్, కొంచెం నన్ను ఒంటరిగా వదిలేస్తావా ప్లీజ్? ఏం జరుగుంటుంది? ఎందుకు నేను అవాయిడ్ చేస్తున్నాడు? వినయ్, వినయ్, నీకేమైంది? నీ గొంతు వినిన తర్వాత చాలా బాధగా ఉంది. నీకేమైంది చెప్పు, నువ్వెందుకు బాధపడుతున్నావు? అదే నువ్వు ఇక్కడికి వచ్చేసావు కదా, ఇంకా నాకు బాధ ఏమీ లేదు. నేను ఎప్పుడూ నీతోనే ఉంటాను. వచ్చినందుకు థ్యాంక్స్. రా లోపలికి రా. చెప్పు, ఏం జరిగింది? నన్ను ఎందుకు అవాయిడ్ చేస్తున్నావు? నా ఇన్వెస్టర్స్లో ఒకళ్ళు బ్యాక్ స్టెప్ వేశారు. ప్రొడక్షన్ కూడా స్టాప్ అయిపోయింది. ఇప్పుడు నేను కొత్త ఇన్వెస్టర్ని, కొత్త కాంట్రాక్టర్ని వేయకుండా ఒక్కడికి కూడా ముందుకు వేయలేదు. బాధపడకు, ఖచ్చితంగా దొరుకుతారు. ఇక చూడు, ఈ సమస్య కోసమా నన్ను ఇంత అవాయిడ్ చేశావు? నీకు తెలుసు కదా, ఇలా నీతో ఒక బ్యాడ్ సిచ్యువేషన్లో నువ్వు పక్కనుంటే ఈజీగా దాటేస్తాను. నీకు ఒకటి తెలుసా, మ్మ్? నా దగ్గర ఒక సీక్రెట్ ఉంది. ఏం సీక్రెట్? నాకు తెలుసు నువ్వు ఒక మిస్సెస్ షీలా లలిత్ కుమార్. ఏంటి? అదేమీ రాంగ్ నెంబర్ కాదు. ఇదే నా ప్లాన్. లలిత్ మాత్రమే నాకు పోటీ. ఇదంతా వాడిని రివెంజ్ తీసుకోవటానికే. అప్పుడు నువ్వు నన్ను యూజ్ చేసుకున్నావా? కాంపిటీషన్ ఇలా జరగటం చాలా క్యాషువల్ బంగారం. ఓ, అప్పుడు ఇన్ని రోజులు నువ్వు నన్ను అలాగే యూజ్ చేసుకున్నావా? ఇదంతా నా తప్పే. నిన్ను నమ్మాను చూడు, మంచివాడివని. నిన్ను ఇప్పటి నుంచి ద్వేషిస్తున్నాను. పాపం పాప. ఇప్పుడు నీకేం కావాలి? సింపుల్. లలిత్ ఇంటర్నేషనల్ డీల్స్ మొత్తం నువ్వు విత్డ్రా చేయాలి. ఆయన బిజినెస్ కంట్రోల్ నా దగ్గర లేదు. చూడు, నీ ఫ్యూచర్, నీ పరువు మొత్తం నా చేతుల్లో ఉన్నాయి. అర్థమవుతుందా? ఒకే ఒక కాల్ చేస్తే చాలు, మొత్తం లలిత్ ముందుకు వచ్చి పడతాయి. ఆ తర్వాత మీడియా మొత్తం ఇంకా నీ ఇంటి ముందే ఉంటుంది. ప్లీజ్
ఇలా చెయ్యొద్దు. నేను ఎంతగానో ప్రేమించాను, కానీ నా నమ్మకాన్ని ఎరగొట్టేశావు. ప్లీజ్. నేను నిన్ను ఎదురుగా కలవాలి. రేపు ఈవినింగ్ 4 గంటలకు నేను నీకోసం వెయిట్ చేస్తూ ఉంటాను. వచ్చేసే. నేను ఎందుకోసం ఇవన్నీ చేశాను? నా దగ్గర అన్నీ ఉన్నాయి. ఇల్లు, ఫ్యామిలీ, మంచి హస్బెండ్. తర్వాత ఉన్నా కూడా నిన్నే ఎందుకు చూశాను? ఒక వాయిస్, అందులోనే పడ్డాను. ఈ విషయం మాత్రం లలిత్కి తెలిస్తే ఆయన చాలా బాధపడతారు. వాడిని ఏమర్చే కదా బాగా యూజ్ చేసుకున్నాడు. ఇప్పుడు ఇది నా టర్న్. నేను బాగా మిస్ అయ్యాను బంగారం. డీల్ ఏమైంది? లేకపోతే నేను లలిత్తో మాట్లాడమంటావా? వినయ్ ప్లీజ్, నాకు కాస్త టైం ఇవ్వు. అరే నీకంత టైం లేదమ్మా. నీకున్నది చాయిస్ మాత్రమే. ఒకటి నేను చెప్పేది వినాలి, లేకపోతే ఇక్కడున్న అందరి ముందు నీ పరువు నువ్వు పోగొట్టుకోవాలి. ఏ ఆప్షన్ కావాలో నువ్వే చూస్ చేయ బంగారం. షీలా, ఏమైంది అలా ఉన్నవే? నేను చాలా పెద్ద సమస్యలో చిరుక్కున్నాను. నేను ఒకరితో మాట్లాడుతున్నాను. వాడు ఇప్పుడు నీ ఎనిమి అని చెప్తున్నాడు. వీడు నన్ను ఇప్పుడు ట్రాప్ చేశాడు. నా ఫొటోస్, వీడియోస్ అన్ని తీసుకొని ఫేక్ చేశాడు. బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. వినయ్ శంకర్. నువ్వు వాడితో మాట్లాడావా? నువ్వు ఆ వినయ్ శంకర్తో మాట్లాడావా? వాడు నన్ను బిజినెస్ లో ఓడించలేకపోయాడని వాడు ఇప్పుడు ఇక్కడ ఫ్యామిలీ ద్వారా ఓడించాలనుకుంటున్నాడా? అది జరగదు. వాడిని ఏం చేస్తానో చూస్తూ ఉండు. నువ్వే నీ కళ్ళారా చూస్తావు. వాడిని వదిలిపెట్టను. బాధపడకు. నీ వల్ల జరిగిన దీన్ని నేను సరిచేస్తాను. ఇంకెప్పుడు మళ్ళీ నువ్వు వాడితో మాట్లాడకూడదు. వాడు ఫోన్, మెసేజ్ చేస్తే నాకు చెప్పాలి. ఓకేనా? వెళ్ళు, వెళ్ళి రెస్ట్ తీసుకో. వెళ్ళు. ఒక ఆడదాన్ని కంట్రోల్లో పెట్టడం చాలా ముఖ్యం. లేకపోతే అది ఎవరితోనైనా పారిపోతుంది. నేను లలిత్ని డీల్ క్యాన్సిల్ చేయమని కన్విన్స్ చేశాను. మన మధ్య జరిగిన వీడియోస్, ఫొటోస్ అన్ని డిలీట్ చేయాలి. డిలీట్ చెయ్యాలా? నీకేమైనా పిచ్చా ఏంటి? ఇదేమీ సాధారణమైన ఎంఎంఎస్ వీడియో కాదు. ఇదే నా జీవితానికి ముఖ్యమైన ఒక తాళం చెవి. అంత ఈజీగా డిలీట్ చేసేస్తానా నేను? సారీ, నాట్ పాసిబుల్ బంగారం. బట్ కావాలంటే ఒక విషయం చేద్దాం. నువ్వు ఇప్పుడు లలిత్తో పెళ్ళంగానే కదా ఉన్నావు, కానీ ఇప్పుడు నువ్వు ఈ బెడ్ నాతో షేర్ చేసావనుకో, ఇక దీని గురించి నేను బయట ఎవ్వరికి చెప్పను. నీకు సాటిస్ఫాక్షన్ అయినట్టు ఉంటుంది, నాకు కూడా రివెంజ్ దొరుకుతుంది. ఏమంటావు? గేమ్ ఆడడానికి ముందే నువ్వు ఆ గేమ్ను అర్థం చేసుకోవాలి. నువ్వు గేమ్ను పూర్తి చేసేలోగా నేను నీ గేమ్ను పూర్తి చేశాను. ఎవరితో తలబడుతున్నామో చూసి జాగ్రత్తగా తలబడాలి. మిస్టర్ వినయ్, ఈ బాటిల్లో నేను ఆల్రెడీ పాయిజన్ కలిపాను. కాబట్టి ఇప్పుడు అఫీషియల్ గా నీ గేమ్ ఓవర్. వన్ మోర్. ఒకే ఒక రాంగ్ నెంబర్. రేయ్ నిన్ను. వాడి ఫోన్లో ఉన్నది డిలీట్ చెయ్యి. చచ్చాడు. కనిపెట్టావా? ఫోన్ ఏది?
ఫొటోస్ డిలీట్ చేసేయి. ఇలా రా. నిన్న రాత్రి బిజినెస్ మ్యాన్ వినయ్ శంకర్ డెడ్ బాడీని వాళ్ళ ఇంట్లో కనిపెట్టారు. పోస్ట్ మార్టం టెస్ట్ రిపోర్ట్లో చూశారంటే హార్ట్ అటాక్ వచ్చి చనిపోయినట్టు తెలిసింది. మరిన్ని వివరాల కోసం ఈ న్యూస్ ని చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ లలిత్. నేను నిన్ను ఇంకా క్షమించలేదు.